Chief Minister Revant stated that there is a conspiracy to dominate the country under the guise of simultaneous elections. He remarked that they intend to take the control of the nation during the crucial times, highlighting the absence of Sitaram Yechury as a significant loss in the country's politics. Speaking at Yechury's memorial meeting at Saturday, Revant reflected on Yechury's life and political contributions, calling him a great figure who showcased their legacy on democratic platforms worldwide. He recalled that every time he met Yechury, he was reminded of the late K. Jayaprakash Reddy. Revant noted that Yechury was a contemporary of Jayaprakash in national politics and paid tribute to him as someone who stood firm for his beliefs until the last breath. వారు కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఎన్నికలలో కొట్లాడిన జాతీయ స్థాయిలో కలిసి పనిచేసి బీజేపీ శక్తులను నిర్మూలించడానికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేయడానికి సీతారాం యేచూరి గారు తన సమయస్ఫూర్తితో సమన్వయంతో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ను కమ్యూనిస్టులను కలిసి పనిచేసే విధంగా ప్రజల యొక్క కోణంలో నిర్ణయాలు తీసుకోవడంలో వారు చాలా కీలకమైన భూమిక పోషించారు. అలాంటి వ్యక్తులు చాలా అరుదు. ఈరోజు అలాంటి వ్యక్తులు భూతద్దం పెట్టి ఎత్తికినా కనిపించేది కష్టమైన సందర్భం. వారి ఆలోచనలు, వారి విధానాలు భవిష్యత్తులో చాలా అవసరం ఉంది. వారి స్ఫూర్తిని ఇంతకుముందు సాంబశివరావు గారు చెప్పారు. వారు మరణించినప్పుడు దేశంలోనే ఉండే అన్ని మీడియా సంస్థలు ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి, ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు చనిపోతే ఏ విధమైన విశ్లేషణలు, ఏ విధమైన చర్చా కార్యక్రమాలను తీసుకుంటారో సీతారాం యేచూరి గారు చనిపోయినప్పుడు కూడా అలాంటి విశ్లేషణ, అలాంటి కార్యక్రమాలను తీసుకున్నారు అని అంటే వారి యొక్క కమిట్మెంట్ విద్యార్థి దశ నుంచి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్త నుంచి జేఎన్యూలో, ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కావచ్చు, సిపిఎం ప్రధాన కార్యదర్శిగా కావచ్చు, లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, యూపీఏ కావచ్చు, యూపీఏ 1, యూపీఏ 2లో కావచ్చు, వారు చాలా క్రియాశీలక పాత్ర పోషించి అలాంటి వారు లేకపోవడం, అలాంటి వారిని కోల్పోవడం ఇది సమాజానికే తీరని నష్టం. ఏది ఏమైనా వారు సూచించిన, వారు పాటించిన సిద్ధాంతాలను ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే జమిలీ ఎన్నికల్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందో, కేంద్ర ప్రభుత్వంలో రవనీత్ సింగ్ బిట్టు కేంద్ర మంత్రి, ఒక కేంద్ర మంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద వాడిన పదజాలం, నరేంద్ర మోడీ గారు ఖండించకపోవడము, ఆ మంత్రి గారి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది బీజేపీ యొక్క ఫ్యాసిస్ట్ విధానాలు ఈరోజు కళ్ళకు కనిపించినట్టుగా మనకు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద వ్యాఖ్యానించారు.